కోర్టు ఇచ్చిన తీర్పు అద్భుతం, కానీ అమల్లో కామెడీగానే ఉంటుంది. తాజాగా సంక్రాంతి సందర్భంగా కోడి పందాల నిర్వహణ నేపథ్యంలో జంతు హింస నిరోధక చట్టం 1960, ఏపీ జూద నిరోధక చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని ధర్మాసనం గతంలో ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లు, ముఖ్యంగా తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లు హైకోర్టు ఆదేశించింది. బరువుల గురించి సమాచారం అందితే వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్, ఎస్పీలకి స్పష్టం చేసింది. అవసరమైతే 144 సెక్షన్ విధించాలని పేర్కొంది. కోడి పందాల ఉపకరణాలు, జూదంలో పట్టుబడిన సొమ్మును స్వాధీనం చేసుకోవాలి. తమ మార్గదర్శకాలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకునే స్వేచ్ఛ పోలీసులకు ఉంటుందని తెలిపింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ఈ నెల 8న ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు. సంక్రాంతి సందర్భంగా కాళ్ళ కత్తులు కట్టి పందాలతో జీవహింసకు పాల్పడుతున్నారని, పందాలను అడ్డుకోవాలని, అక్రమ మద్యం, జూదం, చట్ట వ్యతిరేక కార్యకలాపాలను నిలువరించాలని కోరుతూ హైకోర్టులో 14 పిటిషన్లు దాఖలయ్యాయి. కోడి పందాలను అడ్డుకోవాలని హైకోర్టు ధర్మాసనం గతంలో తీర్పు ఇచ్చిన అమల్లో అధికారులు విఫలమవుతున్నారన్నారు. హోంశాఖ తరపున ప్రభుత్వ న్యాయవాది ఏ జయంతి